చామకూర మల్లారెడ్డి మాజీ మంత్రి మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేడ్చల్ నియోజకవర్గం మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని మున్సిపాలిటీ కార్యాలయంలో జరిగిన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అలాగే కేఎల్ఆర్ వెంచర్లో ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. మరియు మేడ్చల్లోని వివేకానంద చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. జై తెలంగాణ జై తెలంగాణ భారత భాగ్య విధాత పంజాబ్ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్తర గంగా ఇంద్రియ హిమాచల యమునా గంగా ఉజ్జల జలధిత 100 రోజుల ప్రణాళిక విజయానికి ప్రతిజ్ఞ అను పేరు అనుకోవాలి. అను నేను 2 జూన్ 2025 నుండి 10 సెప్టెంబర్ 2025 వరకు ప్రభుత్వం చేపడుతున్న 100 రోజుల ప్రణాళికలో పాలు పంచుకుంటున్నాను. ఒక మార్పు అభివృద్ధికి మలుపు నినాదంతో పట్టణంలో ఎంచుకున్న పారిశుద్ధ్యము మౌలిక సదుపాయాల కల్పన ఆర్థిక వృద్ధి వన మహోత్సవంతో పాటు మెప్మా చేపట్టిన కార్యక్రమాలలో భాగ్యస్వామ్యము పంచుకున్నాను. మనస వాచ కర్మణ నా వంతుగా మున్సిపాలిటీ అభివృద్ధికి పాటు పడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. शुभ आशीष मांगे तब जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे। తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు తమ్ముళ్లకు అందరికీ కూడా శుభాకాంక్షలు. ఏది ఏమైనా మన మాజీ సీఎం కేసీఆర్ గారు ఆయన ఉద్యమం చేసి ప్రాణం దాకా ఉద్యమం చేసి కొట్లాడి తెలంగాణను సాధించిండు. గొప్ప మహాత్ముడు మన కేసీఆర్ గారు. ఆయన ఉద్యమం చేసి కొట్లాడినందుకే మనకి ఇవాళ తెలంగాణ వచ్చింది. 10 ఏళ్ళు కూడా దేశంలోనే భారతదేశంలోనే ఒక తెలంగాణ రాష్ట్రం అంటే ఒక పర్ఫెక్ట్గా అన్ని రకాలు కూడా అభివృద్ధి చేసిన ఘనత మన కేసీఆర్ గారు. మంచిగా పెద్ద ఎత్తున కాళేశ్వరం కట్టి 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చి సాగునీరు ఇచ్చి 24 గంటల కరెంట్ ఇచ్చిన ఘనత కూడా మన కేసీఆర్ గారే. అందరం కూడా ఇవాళ ఇంత ఆనందంగా ఇంత ఐటీ పరిశ్రమ కానీ ఇంతమంది రైతులు కానీ అందరూ కూడా ఆనందంగా ఉన్నారంటే ఆ రోజు మన ఉద్యమకారులు మనందరూ చేసిన ఫలితమే ఈరోజు మన తెలంగాణ సాధించుకున్నాము. జై తెలంగాణ, జోహార్ జోహార్
అమరవీరులకు జవహర్.